హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్లోని స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే మంచి టాపిక్ అని డిస్కస్ చేయబోతాం. సో ఇది ఎన్ఎంఎంఎస్కే కాదు, మీ యొక్క 8th క్లాస్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, ఎందుకని ఇన్ డీటెయిల్గా చెప్తాను కనుక. సో కనుక ఇంకా ఆలోచన చేయగానే వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరం చేయాలి, ఒక లైక్ అయితే చేయండి. కమాన్, లైక్ ఇట్. ఓకే, స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్. సో మీరు ఏ నెంబర్ తీసుకోండి, దాని యొక్క స్క్వేర్ కావాలి అంటే సో జస్ట్ మల్టిప్లై విత్ ఇట్ సెల్ఫ్. సో ఏ నెంబర్ విచ్ ఈస్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ ఆఫ్ ద నెంబర్. అంటే ఏదైనా ఒక నెంబర్ని మనం తీసుకుని మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేసి వచ్చేదాన్ని మనం స్క్వేర్ అంటారు. అది న్యాచురల్ నెంబరే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 × 1/3 నేను చేశాను అనుకోండి. సో ఏమవుద్ది, 1 × 1 1, 3 × 3 3, 3 × 3 9. సో అంటే 1/9. 7/4 × 7/4, సో 49/16. సో అలాగా ఏదైనా ఒక నెంబర్ని తీసుకుని మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తూ వచ్చేదే స్క్వేర్ ఆఫ్ ది ఆ నెంబర్ అనమాట. అంటే స్క్వేర్ రావాలంటే ఏం చేయాలండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకుని మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎనీ నెంబర్, టేక్ ఎనీ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 0.2 × 0.2, that is equal to 0.2 × 0.2, 0.04. So ఈ 0.04 is the square of the 0.2, square of the 0.2. అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే మళ్ళీ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి స్క్వేర్ ఆఫ్ ది నెంబర్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ తీసుకోకూడదు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది న్యాచురల్ నెంబర్స్. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏం చెప్తాం, 1 4 9 16 25 36 49 64 81 100 ఇలాగా మనం సో ఒక న్యాచురల్ నెంబర్స్నే చెప్తున్నాం, కానీ 0.1 0.2 0.3 అలాగే పాయింట్లో చెప్పట్లేదు. 1/3 1/5 1/6 అని చెప్పట్లేదు. అంటే మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్. మనకి న్యాచురల్ నెంబర్స్ ఆన్సర్స్ వస్తున్నాయంటే మనం ఏ నెంబర్స్ తీసుకుంటే న్యాచురల్ నెంబర్స్ వస్తాయి, సో న్యాచురల్ నెంబర్సే తీసుకోవాలన్నమాట. అంటే ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్, then it is called perfect square of the given number. Then it is called perfect square. So a natural number which is multiplied by itself is called perfect square of the given natural number. Perfect square of the given natural number. అంటే ఎలా సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తీసుకున్నాను. 5 × 5 that is equal to 5 square, that is equal to 25. 25 is the perfect square of the 5. Perfect square of the 5. సో ఈ విధంగా మనకి ఓన్లీ ఒక న్యాచురల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటే వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. మనం ఏ నెంబర్ అయినా తీసుకుంటే మనకి స్క్వేర్ ఆఫ్ ది నెంబర్ అంటారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ అనేది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్, బట్ ఏ స్క్వేర్ ఆఫ్ నెంబర్, ఎవ్రీ స్క్వేర్ ఆఫ్ నెంబర్ నీడ్ నాట్ బి పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి, ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్, ఏ నెంబర్ అంటే ఏ నెంబర్ అయినా అవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ఏ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు, అన్నీ అవ్వదు. మనం అక్కడ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటూనే అవుతాయి. సో అది మాట ఇంపార్టెంట్. సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అవుతాయి, కానీ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వవు అన్నమాట. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాపర్టీస్ మనకి చాలా అంటే చాలా ఉంటాయి. సో అంటే స్క్వేర్స్ మనం నేర్చుకున్నాం. సో ఈ స్క్వేర్స్ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. సో ముందు మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆల్రెడీ నేను స్టార్టింగ్ క్లాస్లోనే బేసిక్స్ క్లాస్లోనే చెప్పాను. సో 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 101, 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 186, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, 20 square 400, 21 square 441, 22 square 484 ఇలాగా నేను 100 వరకు చెప్పగలను. సో అయితే ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా మనకి నేర్చుకున్నాం అంటే సో ఇది మనకి ఈ చాప్టర్ అనేది మనకి ఒక 2 మార్క్స్ లేదంటే 1 మార్క్ వస్తుంది కనుక ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి. ఏంటి సార్ అంటే వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనం నేర్చుకున్నాం అంటే బై హార్ట్ చేసేస్తున్నాం, కానీ బై హార్ట్ చేసే ముందు వాటి యొక్క ప్రాపర్టీస్ తెలుసుకుని మనం బై హార్ట్ చేసినట్లయితే జీవితాంతం గుర్తుంటాయి. ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్, ఫస్ట్ ప్రాపర్టీ.
మీరు ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకుని దాని యొక్క స్క్వేర్ ఫైండ్ చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా ఆడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్, 7 అనేది ఆడ్ నెంబర్ కదా, 7 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 49, 3 స్క్వేర్ 9, 11 స్క్వేర్ 121, 13 స్క్వేర్ 169, 21 స్క్వేర్ 441, 31 స్క్వేర్ 961, 41 స్క్వేర్ 1681. సో ఇలాగ మనకి ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా దాని యొక్క స్క్వేర్ అనేది మనకి ఆడ్ నెంబరే వస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు లెర్న్. నెక్స్ట్, స్క్వేర్ ఆఫ్ ఎనీ ఈవెన్ నెంబర్, స్క్వేర్ ఆఫ్ ఎనీ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఇదొక ప్రాపర్టీ. సో ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ తీసుకొని దాని యొక్క స్క్వేర్ ఫైండ్ చేసినట్లయితే మనకేమొస్తుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ తీసుకొని దాని యొక్క స్క్వేర్ మనం ఫైండ్ చేసినట్లయితే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్. సో 12 స్క్వేర్ 144, 32 స్క్వేర్ 1024, సో 92 స్క్వేర్ 8464. ఇలాగ మనకి చాలా అంటే చాలా. సో మనకి ఈజీగా అన్నీ కూడా ఈ ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఈవెన్ నెంబరే వస్తుంది. 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 12 స్క్వేర్ 144, 14 స్క్వేర్ 196. చూసారా, నేను ఈవెన్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క స్క్వేర్ కూడా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇంకొక ముఖ్యం ఇంపార్టెంట్, స్క్వేర్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఇది చాలా బాగుందండి. అంటే ఒక నెగిటివ్ని పాజిటివ్ చేసే శక్తి ఒక స్క్వేర్కి ఉంది. మీరు ఎవరైనా చేయగలరా? నెగిటివ్ని పాజిటివ్ చేయలేదు, కానీ స్క్వేర్ మటుకు చేస్తుంది. ఒక నెగిటివ్ దాన్ని పాజిటివ్ చేస్తుందంట. ఒక నెగిటివ్ నెంబర్ని తీసుకుంటే ఆ నెగిటివ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకేమొస్తుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో అంటే ఏంటి సార్, సో నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ ఎలా చేస్తా సార్? సో అంటే ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్ని మళ్ళీ అదే నెంబర్తో మళ్ళీ అదే నెగిటివ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది పాజిటివ్ నెంబర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ -6 × -6 అంటే దీని అర్థం ఏంటి, -6 హోల్ స్క్వేర్. సో ఎంత ఇది 36. సో -6 × -6 × 36. చూసారా, నేను నెగిటివ్ నెంబర్ తీసుకున్నాను. సో నెగిటివ్ నెంబర్ స్క్వేర్ తీసుకున్నా నాకేమొచ్చింది, పాజిటివ్ నెంబర్ వచ్చింది. పాజిటివ్ నెంబర్ వచ్చింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆడ్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే ఆడ్ నెంబర్ వస్తుంది, ఈవెన్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే ఈవెన్ నెంబర్ వచ్చింది. కానీ నెగిటివ్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే నెగిటివ్ రాలేదు, పాజిటివ్ వచ్చింది. మరి పాజిటివ్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే ఆబ్వియస్లీ పాజిటివ్ నెంబర్ వస్తుంది, అది రాయి వస్తుంది, ఎందుకంటే అందరికీ తెలుసు. సో పాజిటివ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకుంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఇది మనకి డిఫరెంట్. నెగిటివ్ నెంబర్ స్క్వేర్స్ తీసుకుంటే నెగిటివ్ వస్తుంది అనేది కొంచెం డిఫరెంట్. నెక్స్ట్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 3 zeros in the last 3 digits are zeros, 3 zeros or odd number of zeros are never squares, అంటే చూడండి 1000, 2000, 3 lakhs. ఇలాగా మనకి 3 zeros కానీ 5 zeros కానీ 7 zeros కానీ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్తో ఎండింగ్ అయ్యాయి అనుకోండి, ఆ నెంబర్స్ స్క్వేర్స్ అవ్వమాట. ఆ నెంబర్స్ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వవు. ఎందుకు సార్ అంటే 1000కి ఏమైనా స్క్వేర్ ఉందా? లేదు. సో 100కి ఉంది 10 అని, 10,000కి ఉంది 100 అని. కానీ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి మటుకు అవి ఏ నెంబర్కి కూడా స్క్వేర్స్ అవ్వమాట. సో ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద లాస్ట్ ఆర్ నెవర్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ నెంబర్, అంటే మనం అనేసుకుంటాం 20 స్క్వేర్ 400, 30 స్క్వేర్ 900, 40 స్క్వేర్ 1600 ఇలా మనం అనేసుకుంటాం. అంటే 1000 కూడా అయిపోద్దామో అని, లేదంటే 8000 కూడా అయిపోద్దని. 8000 ఏంటి, అది 20 క్యూబ్, కానీ స్క్వేర్లో ఎక్కడ లేదు, ఎందుకంటే 3 zeros ఉన్నాయి. సో 8000 ఈజ్ ద 20 క్యూబ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్. అలాగా ఏదైనా ఒక నెంబర్కి చివరిన ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే అది స్క్వేర్ కాదు. సో ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద లాస్ట్ ఆర్ నెవర్ స్క్వేర్స్ ఫర్ ఎనీ నెంబర్. నెక్స్ట్, square numbers never end with, so square numbers never end with 2, 3, 7, 8. స్క్వేర్ నెంబర్స్ అంట ఈ నెంబర్స్తో ఎండింగ్ అవ్వంట. స్క్వేర్ నెంబర్స్ అంట ఈ నెంబర్తో ఎండింగ్ అవ్వంట. సో 2, 3, 7, 8. సో 2, 3, 7, 8తో ఈ నెంబర్స్తో ఎండింగ్ అవ్వమాట స్క్వేర్ నెంబర్స్. సో చూడండి,
నెవర్ ఎండ్ విత్ 0, 2, 3, 7, 8. సో జీరోతో ఎండ్ అవుతుంది, ఓన్లీ సింగిల్ జీరోతో ఎండ్ అవుతుంది. ఏదైనా ఒక స్క్వేర్ చెప్పండి సింగిల్ జీరోతో ఎండ్ అయ్యేది, ఎందుకంటే ఆడ్ నెంబర్ ఆఫ్ జీరో, అది ఆడ్ నెంబర్ ఆఫ్ జీరో కనుక అవ్వదు. సో స్క్వేర్ అనేది సింగిల్ జీరోతో ఎండింగ్ అవ్వదు. మరి 2తో ఎండ్ అవుద్దా ఏదైనా స్క్వేర్ నెంబర్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు, 2తో ఎండ్ అయ్యేది లేదు. 1తో ఎండింగ్ అవుద్ది, 121, 961 ఇలాగా. 2తో ఎండ్ అవ్వదు, 3తో కూడా ఎండ్ అవ్వదు. సో ఏదైనా ఒక స్క్వేర్ మీరు చెప్పుకోండి, సో అది 3తో ఎండ్ అవుద్దా? అవ్వదు. 7 నెక్స్ట్ 4 అవుతుంది, 64, 144 చాలా ఉన్నాయి. నెక్స్ట్ 5తో 25, 625 చాలా ఉన్నాయి. నెక్స్ట్ 6తో 36, 196 చాలా ఉన్నాయి. నెక్స్ట్ 7తో ఎండింగ్ అవ్వదు, 8తో కూడా ఎండింగ్ అవ్వదు. 9తో ఎండింగ్ అవుద్దా? సో 9తో కూడా ఎండ్ అవుద్ది, ఏ స్క్వేర్ నెంబర్ కూడా 9తో ఎండ్ అవుద్ది. 49, 289, సో 9తో కూడా ఎండింగ్ అయ్యే స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఈ నెంబర్స్తో మనకి స్క్వేర్స్ అనేవి ఎండ్ అవ్వదు. మనకి ఎన్ఎంఎంఎస్లో కానీ లేదంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మన సబ్మిట్ ఎగ్జామ్లో కానీ వాడిస్తే ఇది అడుగుతాడు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నెవర్ విత్ ఇన్ ద స్క్వేర్స్. సో ఈ కింది వాటిలో ఏవి ఎండింగ్ అవ్వవు, స్క్వేర్ నెంబర్లో ఏవి ఎండింగ్ అవ్వదు అని ఇస్తాడు. సో మనకి ఇందులో ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు, మిగతా నుంచి స్క్వేర్ అయ్యేవి ఇస్తాడు. లేదంటే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ ఎండెడ్ విత్ అని ఇస్తాడు. నాట్ ఎండెడ్ విత్ అంటే సో ఆప్షన్స్ మనం చూసుకోవాలి. అలాగా మనకి వీటి మీద కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా ఈజీగా రాయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ప్రాపర్టీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక స్క్వేర్కి దాని యొక్క నెక్స్ట్ స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. సో 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. ఎలా సార్ చెప్పేస్తున్నారు? సో అదే తావీజ్ మహిమ, ఓకేనా? సో 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9, అంటే 5, 6, 7, 8 4 ఉన్నాయి. అంటే ఏంటిది? కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ అవ్వాలి. అవి కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ అంటే పక్క స్క్వేర్స్ అవ్వాలి. అంతేగాని సో ఒక స్క్వేర్ తీసుకుని ఇంకెక్కడో ఇంకో స్క్వేర్ తీసుకుంటా కాదు. సో ఒక స్క్వేర్కి దాని యొక్క నెక్స్ట్ స్క్వేర్స్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే సో 2n స్క్వేర్స్ ఉంటాయి. 2n స్క్వేర్స్. సో ఇది n అనుకుంటే నెక్స్ట్ ఇది n+1 అనుకుంటే సో n+1 స్క్వేర్, ఇది n స్క్వేర్ అయితే మధ్యలో 2n స్క్వేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్ద తీసుకుందాం అంటే సో 10, 11 తీసుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది. సో 10 స్క్వేర్ 11 స్క్వేర్. సో ఎన్ని ఉంటాయి? 10 2s 20 స్క్వేర్స్, 20 నెంబర్స్ ఉంటాయి. సో 10 స్క్వేర్ అంటే ఎంత? 100. సో 11 స్క్వేర్ అంటే ఎంత? 120. సో ఈ రెండింటి మధ్యలో మనకి 20 ఉంటాయి. సో అంటే 121 నుండి 100 తీస్తే 21. సో 100 కూడా మనం ఎక్స్క్లూడ్ చేస్తే 20 అన్నమాట. సో 101, 102, 103 అలాగా 120 వరకు మనం తీసుకుంటే 101 అని కౌంట్ చేస్తున్నాము, 120 వరకు కౌంట్ చేస్తున్నాం, అంటే 20 నెంబర్స్ ఉంటాయి. సో అలాగా ఒక స్క్వేర్ దాని యొక్క నెక్స్ట్ స్క్వేర్ మనం తీసుకుంటే ఆ స్క్వేర్కి ఆ నెక్స్ట్ స్క్వేర్కి మధ్యలో మనకి నెంబర్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సో 2n. సో ఈ nని ఇంటూ 2 చేయాలి. ఈ nని ఏం చేయాలి? ఇంటూ 2 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ది స్క్వేర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, the consecutive sum of these odd numbers is square of the number, square of that number. The consecutive odd numbers is sum of the squares. So చూడండి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్, 1 + 3 2 స్క్వేర్. సో 1 + 3 + 5 3 స్క్వేర్. 1 + 3 + 5 + 7 4 స్క్వేర్. అంటే the consecutive sum of the numbers is the square of that number, that number. సో నేను 5 consecutive odd numbers తీసుకున్నాను అనుకోండి, that is a 5 స్క్వేర్. నేను 7 consecutive odd numbers తీసుకున్నాను అనుకోండి, that is 7 స్క్వేర్. నేను 10 consecutive odd numbers తీసుకున్నాను అనుకోండి, that is 10 స్క్వేర్. సో ఇలాగా మనం కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే మనకి దాని స్క్వేర్ అవుతుంది. చూడండి 1 + 3 4, 4 + 5 9, 9 + 7 16. సో 16 అంటే 4 స్క్వేర్. ఎన్ని నెంబర్స్ తీసుకున్నాను? 4 తీసుకున్నాను. సో అంటే ఏమైంది మనకి? సో 4 స్క్వేర్ అయింది. ఇది ఒక ప్రాపర్టీ, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ద కాన్సిక్యూటివ్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్స్ ఇస్ ద సో స్క్వేర్ ఆఫ్ దట్ నెంబర్, ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చూద్దాం.
సో నెక్స్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ఆడ్ నెంబర్ the square of any odd numbers is the sum of any two consecutive natural numbers, the sum of any two consecutive natural numbers. So for example నేను 11 square తీసుకున్నాను. సో 11 square అంటే ఎంత? సో 121. సో నేనేం చెప్పాను? the square of any odd number, the square of any odd number is sum of any two natural consecutive numbers, sum of any two consecutive natural numbers. For example దీన్ని ఆఫ్ చేస్తే ఏమవుతుంది? 60 అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ 61. సో 60 + 61 121. సో అంటే ఆడ్ నెంబరే తీసుకోవాలి ఇక్కడ, ఆడ్ నెంబరే తీసుకోవాలి. మనకి ఈజీగా ఉండడం కోసం చిన్న నెంబర్ తీసుకుందాం. సో 3 square, 3 square అంటే 9. సో 9లో ఆఫ్ ఎంత? 4. సో 4 + 5. సో అంటే నేను ఆఫ్ ఎందుకు తీసుకున్నానంటే, సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక పక్క పక్కన కనుక ఆ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 9 రావాలి. సో 4, దాని నెక్స్ట్ నెంబర్ 5. ఎంత నెంబర్ తీసుకున్నా సరే మీకు ఈజీగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 31 తీసుకుందాం. సో పెద్ద నెంబర్ తీసుకుందాం సార్. సో 31 అంటే 961. సో 961. దీంట్లో ఆఫ్ ఎంత? 320 + 321. దీంట్లో ఆఫ్ 2 4s are 8, 2 8s are, so 480, 481. సో 480 and 481. సో దీంట్లో ఆఫ్ తీసుకుని దాని నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఈజీగా వస్తుందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ప్రాపర్టీ అండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ద మిడిల్ నెంబర్ స్క్వేర్ -1, మిడిల్ నెంబర్ స్క్వేర్ -1. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేవి ఏవైనా 3 నెంబర్స్ అనుకుంటే, సో a into c is equal to b square -1. ఇది ఫార్ములా. The product of any two consecutive odd numbers or even numbers is nothing but middle number square -1, middle number square -1. ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీ మనకి NMMSలో ఇస్తాడు, లేదంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తాడు, లేదంటే మన అకాడమిక్లో ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏవైనా ఒక 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 11, 12, 13. సో ఇప్పుడు 11 × 13 ఎంత? 143. సో 143. సో 143 ఎలాగొస్తుంది? 12 square -1. సో ఈ మిడిల్ నెంబర్ 12 square -1 అన్నమాట. సో అంటే ఇక స్క్వేర్ ఉంది కదా, అంటే స్క్వేర్ ప్రాపర్టీ, స్క్వేర్ ఉందంటే అది స్క్వేర్ ప్రాపర్టీ అవుతుంది పక్కాగా. సో అంటే ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ నెంబర్ స్క్వేర్. సో నేనేం తీసుకున్నాను? ఇప్పుడు ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈవెన్ నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఇది తీసుకుందాం. సో 12 × 14. సో 12 × 14 192. సారీ 168. సో 168. సో ఇది ఎలా వస్తుంది మనకి? 13 square -1. సో 13 square 169 -1. సో 161. 169లో 1 తీస్తే 160. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ప్రాపర్టీ ఉంది. ఏంటంటే ఆ లాస్ట్ ప్రాపర్టీ, ద స్క్వేర్ ఆఫ్ యూనిట్ డిజిట్ 1 అండ్ యూనిట్ డిజిట్ 9 ఈజ్ సేమ్. సో అంటే మనకి 1 తీసుకున్నా 9 తీసుకున్న యూనిట్ డిజిట్లో మనకి స్క్వేర్ అనేది 1 వస్తుంది. సో యూనిట్ డిజిట్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది numbers which are having unit digit 1 and 9 are unit digit is 1. అంటే మన యూనిట్ డిజిట్లో 1 కానీ 9 ఉంటే మన ఆన్సర్ 1 వస్తుంది. అదేవిధంగా యూనిట్ డిజిట్లో 2 ఉన్న 8 ఉన్న మనకు ఆన్సర్ 4 వస్తుంది. బాగా చూడండి. సో 1 2 9 9 8 తగ్గుతుంది. నెక్స్ట్ 3. సో నెక్స్ట్ ఏం రావాలి మనకి ఇక్కడ? సో 8 బిఫోర్ నెంబర్ 7. చూసారా? 3 square 9, 7 square 49. నెక్స్ట్ 4 ది నెంబర్ 6. సో 4 square 16, 6 square 36. నెక్స్ట్ 5 and 5.
సో దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో ఈ విధంగా వచ్చింది చూడండి 1 2 3 4 5 9 8 7 6 5. సో ఈ విధంగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే స్క్వేర్ ఆఫ్ 1 చేసిన యూనిట్ డిజిట్లో 1 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 9 చేసిన యూనిట్ డిజిట్లో 1 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 2 చేసిన యూనిట్ డిజిట్లో 4 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 8 చేసిన సరే యూనిట్ డిజిట్లో 4 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 3 చేసిన సరే యూనిట్ డిజిట్లో 9 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 7 చేసిన సరే యూనిట్ డిజిట్లో 9 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 4 చేసినా సరే మనకి యూనిట్ డిజిట్లో 6 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 6 చేసినా సరే యూనిట్ డిజిట్లో 6 వస్తుంది, స్క్వేర్ ఆఫ్ 5 చేస్తే యూనిట్ డిజిట్లో 5 వస్తుంది. ఇవి మాట ఇవన్నీ కూడా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే సో ఆడ్ నెంబర్ స్క్వేర్ ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ స్క్వేర్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది, నెగిటివ్ నెంబర్ స్క్వేర్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ది ఆడ్ జీరోస్ అనేవి ఉండకూడదు, అలా ఉంటే అది స్క్వేర్ అవ్వదు. అదేవిధంగా స్క్వేర్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఈ నెంబర్స్తో ఎండింగ్ అవ్వు. అదేవిధంగా ఏవైనా 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ తీసుకుంటే వాటిలో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటే ఆ 2n అంటే ఏదైతే స్టార్టింగ్ నెంబర్ తీసుకున్నావో దాన్ని ఇంటూ 2 చేయాలి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది ఎన్ని నెంబర్స్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే అది దాని యొక్క స్క్వేర్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఒక ఆడ్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే ఎనీ ఆడ్ నెంబర్ స్క్వేర్ తీసుకుంటే అదేంటంటే సమ్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అదేవిధంగా లాస్ట్లో ఏవైనా 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే అది మధ్యలో నెంబర్ స్క్వేర్స్కి -1 అవుతుంది. అదేవిధంగా యూనిట్ డిజిట్లో మనకి సో 1 9 2 8 3 7 4 6 ఈ విధంగా ప్యాటర్న్ ఫాలో అయ్యి యూనిట్ డిజిట్లో మనకి సేమ్ నెంబర్ వస్తుందన్నమాట. 2 నెంబర్స్కి సేమ్ యూనిట్ డిజిట్ వస్తుందన్నమాట. ఇది స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్. సో నెక్స్ట్ మనం పైథాగరస్ ట్రిపులెట్ స్క్వేర్ రూట్స్ మెథడ్స్ నేర్చుకుందాం. పైథాగరన్ ట్రిపులెట్. సో పైథాగరన్ ట్రిపులెట్. సో అసలు ఈ స్క్వేర్స్కి ఈ పైథాగరన్ ట్రిపులెట్కి ఏ సంబంధం సార్, అసలు ఏంటి సార్ ఇది మాకు కొత్తగా ఉందంటే సింపుల్ అండి, చాలా ఈజీగా చెప్తాను చూడండి. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి అని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న దాన్ని హైపోటెనస్ అంటారు. సో దీన్ని సైడ్స్ అంటారు. ఇది ఒక సైడ్ 1 సైడ్ 2. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపోటెనస్ స్క్వేర్ తీసుకుంటే ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ని యాడ్ చేస్తే వస్తుంది. సో అదొక ప్రాపర్టీ అన్నమాట. అంటే మరి ఇందులో స్క్వేర్స్ ఉన్నాయి కదా, సో హైపోటెనస్ స్క్వేర్ అంటున్నాము, సైడ్ స్క్వేర్ అంటున్నాము, సైడ్ స్క్వేర్ అన్నాము, అంటే ఇది ఒక స్క్వేర్ కదా, అందుకని ఇది స్క్వేర్స్కి సంబంధించిన కనుక అందుకే పైథాగరస్ ట్రిపులెట్ అని ఇందులో ఒక కాన్సెప్ట్ అనేది ఇంక్లూడ్ చేశారు. ట్రిపులెట్ అంటే ఏంటి 3. పైథాగరస్, సో పైథాగరస్ అనే సైంటిస్ట్ సో దీన్ని కనిపెట్టారు కనుక దీన్ని పైథాగరస్ ట్రిపులెట్ అంటారు. పైథాగరస్ ట్రిపులెట్. సో ఎయిట్స్ అవి ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 4 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 5 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మనకేంటి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 5 స్క్వేర్ ఎంత 25, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16. సో 25 ఈజ్ ఈక్వల్ టు 25. సో చూసారా 9 + 16 25 అయింది, లెఫ్ట్ సైడ్ 25 రైట్ సైడ్ 25. అంటే ఇట్స్ ట్రూ. అంటే ఇలాగ మనకి ఏదైతే సాటిస్ఫై అవుతుందో వాటిని మనం పైథాగరస్ ట్రిపులెట్ అంటారు. పైథాగరస్ ట్రిపులెట్. సో 3 4 5 నెక్స్ట్ 7 5 12. సో ఇలాగ చాలా ఉంటాయి మరి మనకి 5 12 13. సో ఇలాగ మనకి చాలా అంటే చాలా పైథాగరస్ ట్రిపులెట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్దాం. సో అర్థమైంది కదా మీకు పైథాగరస్ ట్రిపులెట్ అంటే. సో ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రిమైనింగ్ 2 సైడ్స్. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీన్ని మనం పైథాగరస్ ట్రిపులెట్ అంటాం. పైథాగరస్ ట్రిపులెట్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 3 4 5 నెక్స్ట్ 5 తీసుకున్నాం అనుకోండి, 5 తీసుకుంటే 5 12 13. ఆల్రెడీ 4 ఉంది కనుక 4 3 5 అవుద్ది. నెక్స్ట్ 6 తీసుకున్నాం అనుకోండి, సో 6 తీసుకుంటే 6 8 10. సో చూసుకోండి. సో 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 144 25 169 అంటే 13 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64, 36 + 64 100 అంటే 10 స్క్వేర్. సో చూసారా, అంటే ఇలాగ 3 నెంబర్స్ ఉంటాయి మేడం. మీకు ఎగ్జామ్లో ఎలాగొస్తారు తెలుసా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పైథాగరస్ ట్రిపులెట్ ఆర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ పైథాగరస్ ట్రిపులెట్. ఈ కింద దానిలోని పైథాగరస్ ట్రిపులెట్ ఏంటి, ఈ కింద దానిలో పైథాగరస్ ట్రిపులెట్ కానివి ఏంటి అని ఇస్తాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా వస్తుందన్నమాట. సో 3 4 5 6 7
So 7, 24, 25. 49. So 7 square 49. 24 square 576. 576 plus 49, 625. 625 అంటే 25 square. Next. So 8, 15, 17. 8, 15, 17. Next. So 64, 225. 225 plus 64, 289. 289 అంటే 17 square. Okay. Next. 9. So 9, 40, 41. 9, 40, 41. So 9 square 81. 40 square 1600. 1600 plus 81, 1681. 1681. 1681 is nothing but 41 square. సో ఈ విధంగా మనకి సో స్క్వేర్స్ అనే వస్తాయి. సార్ మీరు ఇవి ఎలా రాస్తున్నారు సార్, మీకు ఏదో ఉంటుంది సార్, మాకు చెప్పండి సార్ లాజిక్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని మీకు అనాలనిపిస్తుంది కదా. ఎస్, గెట్ రెడీ. ఏం లేదండి, సింపుల్. సో n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్ అయితే, ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ 2n n square minus 1 n square plus 1. ఇది ఫార్ములా. అంటే ఏంటి సార్, సో చూడండి ఇక్కడ మనకి 6 తీసుకున్నాం. సో ఇక్కడ n అనేది 16 అంటే సో ఇక్కడ మనకి 6 తీసుకున్నాం అనుకోండి. సో 6 square minus 1, 6 square plus 1. సో n అనేది 6 తీసుకున్నాను. సో అంటే 6 కదా, 6ని రాయొచ్చు, 2 into 3 రాయొచ్చు, 2 into 3 రాయొచ్చు. సో అప్పుడు ఏమైంది మనకి 3 square అంటే 9 minus 1 8. 3 square అంటే 9, 9 plus 1. సో అంటే ఏంటి 10. సో అంటే ఇక్కడ ఏంటి మనకి 2n అనేది ఈవెన్ నెంబర్ అయితే, 2n అనేది ఈవెన్ నెంబర్ అయితే సో ఇవన్నీ యూజ్ చేయాలి. ఒకవేళ n ఈజ్ ఆడ్ నెంబర్, n n square minus 1 by n square plus 1. సో ఇది ఫార్ములా మేడం. సో అంటే ఈవెన్ నెంబర్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఆడ్ నెంబర్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈవెన్ నెంబర్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఆడ్ నెంబర్ అయితే ఈ ఫార్ములా చేయాలి. ఇక్కడ మొత్తం ఈవెన్ నెంబర్, అందులో ఈ n తీసుకుంటాం మేడం. అంటే 2 తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 ఉంది. సో ఇది ఎలాగొచ్చిందో చూద్దాం. సో 2n ఈజ్ ఈక్వల్ టు 8. సో కానీ ఇక్కడ ఏం తీసుకోవాలి, 4 తీసుకోవాలి. 4 square minus 1 అంటే 15, 4 square plus 1 అంటే 17. సో 2n అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, కానీ మిగతా వేయించి ఆడ్ నెంబర్ ఉంది, వాటి యొక్క స్క్వేర్స్ తీయాలి, వాటి స్క్వేర్స్ని యాడ్ చేయాలి. సో ఇది మొత్తం అంతా కూడా పైథాగరస్ ట్రిప్లెట్. సో స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అయింది, పెర్ఫెక్ట్ స్క్వేర్ అయింది, ప్రాపర్టీస్ అయింది, పైథాగరస్ ట్రిప్లెట్. స్క్వేర్ రూట్, the product of any natural number is multiplied by with itself is called square of the number. Then that number is square root of the product. Then that number is square root of the product. For example, so 9 into 9 is equal to 81. So the product of the a number with itself is called a number which is multiplied by with itself is called product. That number is called square root of the product. That number is called square root of the product. అంటే ఏదైతే మనం రెండు తీసుకున్నాం అందులో ఒక నెంబర్ మనం తీసుకుంటే దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అంటారు. స్క్వేర్ రూట్ ఆఫ్ ది గివెన్ నెంబర్. సో స్క్వేర్ రూట్ని మనం ఈ నెంబర్ దీంతో డినోట్ చేస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ సింబల్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 5 into 5 is equal to 25. సో హియర్ 5 is called, అంటే ఇప్పుడు మనకి ఏంటి 5 square is equal to 25. ఇప్పుడు స్క్వేర్ అసలు వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. అంటే 5 is equal to root 25. 5 is equal to root 25. సో దిస్ ఈస్ రీడ్ యాజ్, దీన్ని ఎలా చదువుతాం అంటే 5 square is equal to 25. దీన్ని ఏం చదువుతాం అంటే సో స్క్వేర్ రూట్ 25 is equal to 5. రివర్స్ అంటే స్క్వేర్ రూట్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ స్క్వేరింగ్. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ స్క్వేరింగ్. స్క్వేర్ రూట్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ స్క్వేరింగ్. అంటే ఏదైతే స్క్వేరింగ్ మనం చేస్తున్నామో దాన్ని రివర్స్ ప్రాసెస్ స్క్వేర్ రూట్ అన్నమాట. స్క్వేర్ రూట్ అందరికి అర్థమైంది కదా. సో ఇక్కడ మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటే అవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. సో అదే ఏదైనా ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆ నెంబర్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x square is equal to 25. x square is equal to 25. నేను x వాల్యూ 5 తీసుకున్నాను అనుకోండి. 5 square is equal to 25. సాటిస్ఫైడ్. మనం ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ద స్క్వేర్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. ద స్క్వేర్ ఆఫ్ ఏ నెగిటివ్ నెంబర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. అంటే నేను x వాల్యూ
-5 వేసాను అనుకోండి, సో అప్పుడు కూడా ఏమవుతుంది మనకి 25 అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుంది 25. అంటే 5 స్క్వేర్ అన్నా 25, -5 స్క్వేర్ అన్నా 25. అంటే సో దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. సో 2 స్క్వేర్ రూట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2 స్క్వేర్ రూట్స్. Every square number is having 2 square roots. One is positive square root and another one is negative square root. One is positive square root and another one is negative square root. సో మనం ఈ లెసన్లో ఏంటంటే ఓన్లీ పాజిటివ్ స్క్వేర్ రూట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం, నెగిటివ్ స్క్వేర్ రూట్స్ గురించే డిస్కస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ √36 అంటే మనం ఆన్సర్ ఏం పెట్టాలి? 6 పెట్టాలి. -6 అని చెప్పకూడదు. అది ఎప్పుడు చెప్పాలి? -6 అంటే ఇలా ఉంటే అప్పుడు -6 + 6 మనం చెప్పచ్చు. కానీ ఇలా ఉంటే మనకు మనం ఓన్లీ పాజిటివ్ స్క్వేర్ రూట్ మాత్రమే చెప్పాలి. ఎందుకు సార్ అలాగా అంటే సో x² = √25 అయితే x = +or- √25 అని అర్థం అన్నమాట. సో మనం ఆల్రెడీ ప్లస్ ఇస్తున్నప్పుడు మైనస్ గురించి మాట్లాడకూడదు. ఆల్రెడీ మనం ఇక్కడ √36, అదే -√36 అంటే ఆన్సర్ -6. కానీ మనం ఏమిచ్చాం? √36 ఇచ్చాం కనుక ఆన్సర్ 6 వస్తుంది. అంటే ఏ స్క్వేర్ రూట్ అయినా సరే 2 ఉంటాయి, ఒకటి పాజిటివ్ స్క్వేర్ రూట్, ఒకటి నెగిటివ్ స్క్వేర్ రూట్. కానీ మనం ఈ లెసన్లోని మన 8th క్లాస్ స్టాండర్డ్ ఓన్లీ పాజిటివ్ స్క్వేర్స్కి మాత్రమే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్స్. సో మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉంటాయి. ఆ 3 మెథడ్స్ మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఈ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే కంటిన్యూ రిపీటెడ్ subtraction of the consecutive odd numbers. Continue repeated of the consecutive odd numbers. Continue repeated subtraction of the consecutive odd numbers. For example, నేను 4 తీసుకున్నాను, స్క్వేర్ ఆఫ్ ది 4. సో ఇప్పుడు దీని నుండి నేను తెస్తానంటే 1 తీస్తాను. సో ఏంటి మనకి 3. సో మళ్ళీ 1 కాన్సిక్యూటివ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి 3. సో 0. సో ఎన్నిసార్లు చేసాను? 1 2 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేశాను. అంటే 4 అనేది 2 స్క్వేర్ అర్థం. 4 అనేది 2 స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 తీసుకుంటాను. సో 1 తీస్తే 24, అందులో 3 తీస్తే 21, అందులో మనం 5 తీస్తే 16, అందులో మనం 7 తీస్తే 9, అందులో 9 తీస్తే 0. సో ఎన్నిసార్లు చేసాను సబ్ట్రాక్షన్? 1 2 3 4 5 టైమ్స్ చేశాను. అంటే సో ఈ 25 అనేది 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ అనేది డినోట్ చేస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద నెంబర్స్కి వచ్చేసరికి మన సబ్ట్రాక్షన్ అనేది చాలా పెద్దదైపోతుంది. అందుకని ఈ మెథడ్ తర్వాత మనకు వచ్చేదే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎందుకంటే ఈ మెథడ్ బాగుంది, చాలా బాగుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 7744 చేయాలనుకోండి. సో 774 నుండి 1 తీయాలి, 7743, 7743 నుండి 3 తీయాలి, 7740, 7740 నుండి నేను 5 తీయాలి, 7735. ఇలాగా చాలా అంటే చాలా సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు నాకు ఏంటంటే ఎక్కడో దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది, ఆ కౌంటింగ్లో మిస్టేక్ వస్తుంది, లేదంటే సబ్ట్రాక్షన్లో మిస్టేక్ వస్తుంది. ఏదో ఒక విధంగా మనకి లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఈ లాంగ్ ప్రాసెస్ అవుతుందని సో సైంటిస్టులు ఏం చేశారంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేశారు. అంటే స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఏంటిది √4 ఏం రాయొచ్చు? 2 టైమ్స్ సబ్ట్రాక్షన్. సో √25 నేను ఎన్నిసార్లు సబ్ట్రాక్షన్ చేశాను? 5 టైమ్స్ కనుక 5. అలా ఈజీగా వస్తుంది. అయితే చిన్న చిన్న నెంబర్స్కి అయితే బాగుంది, కానీ పెద్ద నెంబర్స్కి అయితే అది బాగాలేదు. కనుక ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో నాకు 1024 కావాలి, 1024. లేదు అంటే 576 కావాలి. స్క్వేర్ రూట్స్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి? వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చేయాలి. సో 2 నెంబర్, ఫస్ట్ 2 నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్లో ఫస్ట్ మనకి నెంబర్ 2 కనుక. సో 2 5s, 2 1s, 2 2s, మళ్ళీ 2 2s, 2 5s, 2 6s, మళ్ళీ 2 1s, 2 2s, 2 8s, మళ్ళీ 2 6s, 2 4s, మళ్ళీ 2 3s, 2 2s, మళ్ళీ 2 16s, సో 2 8s, 2 4s, 2 2s. సో ఇప్పుడు 1024 నేను ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1024. సో ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా ఎన్నిసార్లు? 1 2 3 4 5 6 7 8 9 10. సో 2 ఇంటూ 2 ఇంటూ సో
సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రాసుకున్న తర్వాత వీటిని పేర్స్ చేయాలి. ఏం చేయాలి? పేర్స్ చేయాలన్నమాట. సో పేర్స్ చేస్తే ఒక్కొక్క పేర్లో ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట. సో స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇదంతా కూడా స్క్వేర్ రూట్లో ఉంది ఎందుకంటే 1024 మనకి వెళ్ళి. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ కావాలి కనుక ఇంకా ఈ రూట్ లేకుండా మన ఆన్సర్ కావాలి. రూట్ లేకుండా ఆన్సర్ కావాలని కనుక సో ఇందులో ఒక 2, ఇందులో ఒక 2, ఇందులో ఒక 2, సో అందులో ఒక 2, ఇందులో ఒక 2 అంతే. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో 32 అంటే 32 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1024. 32 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1024. ఇది ఒకసారి చేద్దాం. 2 2s are 4, 2 8s are 2 8s are 2 144s are 2 72s are 2 36s are 2 18s are 2 9s are 3 3s are. చూసారా లాస్ట్లో 3 వచ్చింది, అన్ని 2 వస్తాయి అనుకోవద్దు. సో ఇప్పుడు మనం దీని ఏం రాయొచ్చు? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 576 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క నెంబర్ తీసుకోవాలి. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. అంటే 24 స్క్వేర్. 576 అనేది 24 స్క్వేర్. సో ఈ మెథడ్ కూడా చాలా బాగుంది. ఈ మెథడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇది కూడా ఏంటంటే మనకి 3 డిజిట్స్కి 4 డిజిట్స్కి సరిపోతుంది. కానీ ఇంకా 5 డిజిట్ కావాలి, 6 డిజిట్ కావాలి, 7 డిజిట్ కావాలంటే ఇది కూడా చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు మనకి డివిజన్ మెథడ్ అనేది వచ్చింది. డివిజన్ మెథడ్ ఏంటి సార్? సో ఇందాక మనం అనుకున్నాం 7744 ఆ నెంబర్ని ఎలా రాసుకొని ఈ 2 నెంబర్స్కి గీత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 77 అనేది ఏ స్క్వేర్లో వస్తుందో అది రాయాలి. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. 9 స్క్వేర్ 81 ఎక్కువ అయిపోతుంది కనుక 9 స్క్వేర్ 81 ఎక్కువ అయిపోతుంది కనుక దాని ముందు నెంబర్ 8 స్క్వేర్. సో ఇక్కడ 8 రాయాలి, ఇక్కడ 8 రావాలి. 8 8s are 64. సో 7లో 4 తీస్తే 3. సో 7లో 6 తీస్తే 1. సో 4 and 4. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ తీసుకున్నామో దాన్ని డబల్ చేయాలి 16. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని డబల్ చేయాలి 16. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే నెంబర్ వేస్తారో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. ఇక్కడ మీరు ఏదైతే నెంబర్ వేస్తారో ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. సో ఇక్కడ 4 రావాలి. సో ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 2 వేసాం అనుకోండి. సో ఇక్కడ మనకి చిన్న నెంబర్ అయిపోతుంది ఎందుకంటే ఈ నెంబర్తో మొత్తం ఇది మల్టిప్లై చేయాలి. సో ఈ నెంబర్తో మొత్తం ఇది మల్టిప్లై చేయాలి. సో 2 160 మనకేమవుతుంది? 2 160 320 అవుతుంది. కానీ మనకేం కావాలి? 1344 రావాలి. సో అయితే 2 స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుంది. ఇందాక మీకు ప్రాపర్టీ చెప్పినప్పుడు చెప్పాను 2 స్క్వేర్ కాకుండా ఇంకా వేరే నెంబర్కి కూడా మనకి 4 వస్తుంది. ఏంటది? 8. కనుక ఇక్కడ 8 తీసుకోండి, ఇక్కడ 8 తీసుకోండి. సో 8 8s are 64, 6. 8 6s are 48, 48 plus 6 54. సో 5. 8 1s are 8, 8 plus 5 13, 0. ఎప్పుడైతే ఇలా 0 వచ్చిందో సో ఇది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 ఈజ్ నథింగ్ బట్ 88. ఇలాగా మనకి డివిజన్ మెథడ్ అనేది కూడా వచ్చింది. అంటే మనకేంటి? సో కన్సిక్యూటివ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మెథడ్, టైం ప్రాక్టీస్ మెథడ్, డివిజన్ మెథడ్, ఇలాగా స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడానికి చాలా అంటే చాలా మెథడ్స్ వచ్చాయి. ఓకే, అయితే ఇందులో ది బెస్ట్ మెథడ్గా ఇది మనం వర్ణిస్తాం. దీనికన్నా ది బెస్ట్ మెథడ్ నేను ఒకటి చెప్తాను, అది షార్ట్ కట్ మెథడ్. ఏంటి? సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ యూజ్ చేసి మీరు ఏ నెంబర్ ఇచ్చినా సరే మీరు స్క్వేర్ రూట్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ తీసుకుందాం. 2136. 2136. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఈజీ అండి. సో సింపుల్ అండి, ఏం లేదు. సో ఏం చేస్తారంటే ఈ లాస్ట్ 2 డిజిట్ క్యాన్సిల్ చేసేయండి. అందులో ఏదైతే ఉందో అందులో లాస్ట్ 2 డిజిట్ క్యాన్సిల్ చేసాను. 6 వచ్చింది కదా యూనిట్స్ డిజిట్స్లో. 6 వచ్చిందంటే ఖచ్చితంగా మనకి అయితే 4 అయినా రావాలి, లేదంటే 6 అయినా రావాలి. సో మనకు స్క్వేర్ రూట్లోనే అయితే 4 అయినా రావాలి, లేదంటే 6 అయినా రావాలి.
36 వచ్చింది కనుక 6 వచ్చింది కనుక 6 స్క్వేర్ 36 అవ్వచ్చు, 4 స్క్వేర్ 16 అవచ్చు. అంటే యూనిట్స్ ప్లేస్లో 6 వస్తాయి కనుక అయితే 4 లేదంటే 6. అప్పుడు ఈ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ 21. సో ఇప్పుడు 36 అనేది 6 యూనిట్ డిజిట్లో ఉంది కనుక అయితే 4 లేదంటే 6 వస్తుంది. ఎందుకంటే 4 స్క్వేర్ 16 కనుక 6 వస్తుంది, 6 స్క్వేర్ 36 కనుక 6 వస్తుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకు ఉన్న నెంబర్ 21. సో ఈ 21 అనేది ఏంటంటే మనకి ఏ స్క్వేర్స్ దగ్గర ఉంది? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ 25 ఎక్కువ అయిపోతుంది. అంటే 4 స్క్వేర్ 16. సో కనుక 4 స్క్వేర్ 16 కనుక ఈ 4 ఇక్కడ రాయాలి, ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మనకి ఈ రెండిట్లో ఏదంటే 4 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 5. సో 4 5 ఎంత? 20. సో ఈ 20 కన్నా ఈ 21 అనేది ఎక్కువ కనుక మనం 46 అనేది తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ 20 కన్నా ఇది తక్కువ ఉంది అనుకున్నప్పుడు 44 తీసుకోవాలి. సో ఇది మాట మనకి స్క్వేర్ రూట్స్ ఫైండ్ చేసే విధానం. సో 2136 యొక్క స్క్వేర్ రూట్ అనేది 46 మాట. ఇలాంటి స్క్వేర్ రూట్స్ ఇంకా చాలా అంటే చాలా చెప్పాను. దాని యొక్క లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది చూడండి. సో మీకు అన్ని షార్ట్ కట్స్ కూడా మీకు వస్తాయి. సో ఈ వీడియో మనకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే మనకు ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో మీ యొక్క మెసేజ్ని కొంచెం ఎక్కువ టైప్ చేయండి. ఎందుకంటే ఎక్కువ టైప్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు. ఎక్కువ మంది చూసి వాటిని చదివేసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి సో ఈ వీడియోని చూస్తారు, ఇంకా ఎక్కువ మంది చూస్తారు. ఒక వీడియో 1000 మంది కూడా దాటట్లేదండి. కనీసం ఒక 1000 మంది దాటితే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఎందుకంటే చాలా మంది 4000 5000 మంది ఉన్నారు గ్రూప్స్లో, కానీ ఎవరు చూడట్లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ పంపించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. అదేవిధంగా ఎగ్జామ్ రాయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.